అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీరాముని యొక్క జీవితంలోని ఒక చిన్న కథను గురించి తెలుసుకుందాం. ఈ కథను చివరి వరకు వినండి. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది. ఒకప్పుడు శ్రీరాముడు తన సైన్యంతో కలిసి లంకకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సీతమ్మను రక్షించడానికి సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. సముద్రం చాలా పెద్దది, అలలు ఉప్పొంగుతూ ఉన్నాయి. అందుకే వానరసేన ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. మనమంతా కలిసి రాళ్లతో ఒక వంతెన కట్టాలి. అప్పుడే ఆ పని మొదలైంది. పెద్ద పెద్ద వానరులు భారీ రాళ్ళు మోస్తూ సముద్రంలో వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారి శక్తి, వేగం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడ ఒక చిన్న ఉడత ఉంది. చిన్న శరీరం కానీ పెద్ద మనసు. అది కూడా ఆ పనిలో భాగం కావాలని అనుకుంది. నేను చిన్నదైనా నా వంతు సహాయం చేస్తాను అని అనుకుంది. అది సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుకలో తడిసి తర్వాత చిన్న చిన్న ఇసుక గింజలు తీసుకొని వంతెన మీద వేసేది. అది మళ్ళీ అదే పని చేస్తూనే ఉంది. అది చూసిన కొంతమంది వానరులు నవ్వుతూ చెప్పారు, ఇంత చిన్న పని చేస్తూ ఏం ప్రయోజనం? మేము పెద్ద పెద్ద రాళ్ళు వేస్తున్నాం, నీ వల్ల ఏమవుతుంది అని అన్నారు. ఆ మాటలు విన్న ఉడత కాసేపు ఆగింది. కానీ వెంటనే ధైర్యంతో మళ్ళీ పని మొదలుపెట్టింది. నా శక్తికి తగ్గట్టు నేను చేస్తున్నాను అని తనలో తాను అనుకుంది. అప్పుడు అక్కడికి శ్రీరాముడు వచ్చాడు. అతను ఆ ఉడతను గమనించాడు. ఆ చిన్న ప్రయత్నాన్ని చూసి అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. రాముడు ఉడత దగ్గరికి వెళ్ళి మెల్లగా ఉడతను తన చేతిలోనికి తీసుకొని ఇలా అన్నాడు, నువ్వు చిన్నదైనా నీ భక్తి చాలా గొప్పది. ఈ వంతెన నిర్మాణంలో నీ పాత్ర కూడా అంతే ముఖ్యమైంది. అతను ప్రేమగా ఉడతను వెనుక చేతి నడిపాడు. అప్పటి నుండి ఉడత వెనక 3 గీతలు వచ్చాయని చెబుతారు. అవి శ్రీరాముడి ఆశీర్వాదం గుర్తుగా. అది చూసిన వానరులు సిగ్గుపడ్డారు. మనమేమో పెద్ద పని చేస్తున్నాం అని గర్వపడ్డాం, కానీ ఈ చిన్న ఉడత నిజమైన భక్తి చూపించింది అని అనుకున్నారు. ఆ రోజు నుండి అందరూ ఒక విషయం తెలుసుకున్నారు. పని పెద్దదా చిన్నదా అనేది కాదు, మనసు ఎంత పెద్దదో అది ముఖ్యం. ఈ కథలో చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. చిన్న సహాయమైన విలువైనది. మన శక్తికి తగ్గట్టు చేసిన ప్రయత్నం దేవుడే గుర్తిస్తాడు. ఎవరిని చిన్న చూపు చూడకూడదు. నిజమైన గొప్పతనం భక్తి మరియు వినయంలో ఉంటుంది. మనం కూడా ఆ చిన్న ఉడతలాగా మన వంతు మంచిని చేస్తే శ్రీరాముడు తప్పకుండా మనపై కరుణ చూపిస్తాడు. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి శుభం కలగాలి. మీ జీవితంలో ఆనందం, విజయాలు నిండాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.